పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడున్న పిల్లల చదువులు కేవలం బట్టి పట్టి పరీక్షలు పాస్ అయి పై తరగతికి పోవడమే వారికి ఉన్న పెద్ద లక్ష్యం. కానీ చదువుతో పాటు ప్రతిదీ నేర్చుకోవాలని, వారు చదువు పూర్తి చేసుకుని చేతికి పట్టారాగానే ఉద్యోగం చేయడానికి రెడీగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీని ఎడ్యూ సిటీగా మార్చనున్నారు. దీన్ని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు అడ్డాగా తయారు చేయాలని సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తుంది. పెద్ద వర్సిటీలు, ఇండస్ట్రీలు, స్టార్టప్లు అన్ని ఒకే దగ్గర తీసుకురానుంది. ప్రధానంగా డీప్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ప్రపంచంలోనే టాప్ కంపెనీలు ఇక్కడికి వచ్చి మన వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని అనుసరిస్తూనే తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ లో ప్రణాళికలు రెడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జర్మనీ మోడల్ చదువులు అమలు చేయాలని నిర్ణయించింది. పారిశ్రామిక, సేవా రంగాలకు ఏది అవసరమో అదే నేర్పించేలా కొత్త విద్యా విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. జర్మనీలో క్లాస్ రూమ్స్ లో పాఠాలు ఎంత ముఖ్యమో పని కూడా అంతే ముఖ్యం. అక్కడి డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదే మోడల్ ను అమలు చేయాలని కూడా డిసైడ్ అయింది. దీని ప్రకారం స్టూడెంట్లు వారంలో 3 నుంచి 4 రోజులు ఇండస్ట్రీలో పనిచేసి మిగతా 2 నుంచి 3 రోజులు మాత్రమే కాలేజీలో క్లాసులు వినాలి. తద్వారా చదువు అయిపోయేసరికి విద్యార్థులకు పనిలో అనుభవం కూడా వస్తుందని ప్రభుత్వం ఆలోచన. ఒక సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి వారంలో 4 రోజులు రోడ్లు, బిల్డింగ్లు, ప్రాజెక్టుల నిర్మాణ స్థలంలో పనిచేసి అనుభవం సాధిస్తాడు. సర్టిఫికేట్ చేతికి వచ్చేసరికి నౌకరీకి కావాల్సిన స్కిల్ నేర్చుకుంటారని, ఇలాంటి వారికి స్థానికంగానే కాక విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సర్కార్ భావిస్తోంది. తొలుత 10 ఆక్యుపేషన్స్ కంపెనీలను ఎంచుకుని పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని యోచిస్తోంది. ఫిన్లాండ్ మోడల్లో భాగంగా జీవితంలో ఎప్పుడైనా పని నేర్చుకునే విధానం అమలుపైనే నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు లాగా ఒక స్కిల్ ఐడి ఇవ్వనున్నారు. దీన్ని ఆధార్ నెంబర్తో లింక్ చేస్తారు. ఒక స్టూడెంట్ 10th పాస్ అయినా, ఐటీఐ చేసినా, ఏదైనా చిన్న కోర్సు నేర్చుకున్నా ఆ వివరాలన్నీ ఈ ఐడిలో నిక్షిప్తం చేయనున్నారు. దీన్ని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఒక విద్యార్థి ఎక్కడ ఏ స్కిల్ నేర్చుకున్నా అది తన ఖాతాలో పాయింట్ల లెక్క యాడ్ అవుతుంది. ఇప్పటిదాకా అందరికీ చదువు అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంది. కానీ ఇక నుంచి అందరికీ క్వాలిటీ చదువు అనే టార్గెట్ తో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్ స్థానంలో ప్రభుత్వం ఇన్కమ్ కంటిజెంట్ ఫైనాన్స్ సిస్టమ్ తెచ్చే ఆలోచన చేస్తోంది. అంటే ఉద్యోగం వచ్చి సంపాదన మొదలు పెట్టాకే చదువుకు తీసుకున్న అప్పు తీర్చే వెసులుబాటు కల్పించబోతున్నారు. ఈ విధానం ఆస్ట్రేలియా, బ్రిటన్ లో అమల్లో ఉంది. దీన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తుంది.